అమ్మ ఇదిగో దీన్నే ఎన్డీ ఫిల్టర్ అంటారు. మనుషులకి ఈ షేడ్స్ ఆర్ కూలింగ్ గ్లాస్ ఎలానో మన కెమెరాస్కి ఎన్డీ ఫిల్టర్ అలా పనిచేస్తుంది. షేడ్స్ ఎందుకు పెట్టుకుంటాను చెప్పు? టూ మచ్ సన్లైట్ ఉన్నప్పుడు దాన్ని బ్లాక్ చేయడానికి. ఎస్ ఎగ్జాక్ట్లీ. మనం మిడ్ డే ఆర్ మోస్ట్లీ సమ్మర్స్లో ఫోటోషూట్ చేస్తున్నప్పుడు కెమెరాలోకి అడిషనల్ ఆర్ అన్వాంటెడ్ సన్లైట్ని బ్లాక్ చేయడానికి ఈ ఎన్డీ ఫిల్టర్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉండొచ్చండి? బ్రాండ్స్ అండ్ క్వాలిటీని బట్టి ప్రైస్ వేరీ అవుతుంది. మనకి 5,000 నుంచి 50,000 దాకా ఉండొచ్చు. అంత పెట్టి ఎక్స్ట్రా ఫిల్టర్ కొనే బదులు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు షట్టర్ స్పీడ్ పెంచుకుంటే సరిపోద్ది కదా. బట్ స్లో షట్టర్స్ ఫోటోగ్రఫీ చేయాలి అంటే ఈ ఫిల్టర్ లేకుండా అచీవ్ చేయలేము. ఓకే, అలానే ఇంకో పాయింట్, నీకు ఎన్డీ ఫిల్టర్ అంటే ఏంటో చెప్పలేదు కదా, దాన్ని న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ అంటాము. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి వేరియబుల్ ఎన్డీ ఫిల్టర్, ఇంకొకటి ఎన్డీ ఫిల్టర్. ఇలా మనం కావాల్సినట్టు వేరీ చేసుకొని చేసేదాన్ని వేరియబుల్ ఎన్డీ ఫిల్టర్ అంటాము. దీనికి మల్టిపుల్ స్టాప్స్ ఉంటే అది సెట్ చేసుకోవచ్చు. అదే సింగిల్ ఫిల్టర్స్ ఉంటాయి, 2 స్టాప్, 5 స్టాప్, 8 స్టాప్, 9 స్టాప్ అని. దాన్ని అది మీకు ఫిల్టర్ మార్చుకుంటూ ఉండాలి. ఇందాక ఇమేజ్ చూసారు కదా, ఆ స్లో షటర్ ఫొటోస్ ఎలా అచీవ్ చేయాలో తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో స్లో షటర్స్ అని చెప్పి కామెంట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.